నమస్కారం అప్టెక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ఐసిఐసిఐ లొంబార్డ్ ఇది ఐసిఐసిఐ బ్యాంక్ ఏదైతే ఉందో దీని యొక్క ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన లేదా ఇన్సూరెన్స్ అంశానికి సంబంధించిన కంపెనీ అని చెప్పొచ్చు. ఐసిఐసిఐ స్టాండ్స్ ఫర్ ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనమాట. సో ఈ ఇన్సూరెన్స్ కంపెనీకి రీసెంట్గా ఎండి అలానే సిఇఓ మారారు, లేదు రీసెంట్గా ఇంకో కొత్త పర్సన్ అపాయింట్ అయ్యారు. ఆ పర్సన్ ఎవరు? అలానే క్రికెట్లో ఓడిఐ ఫార్మాట్లోనే ఎక్కువ సిక్సర్లు బాదిన జట్టు ఏది? సో ఫస్ట్ ప్లేస్లో ఉన్న జట్టు, సెకండ్ ప్లేస్లో ఉన్న జట్టు, థర్డ్ ప్లేస్లో ఉన్న జట్టులేవి. అలానే విశ్వంలోనే లేదా అంతరిక్షంలోనే ఒక ఆస్ట్రాయిడ్ మీదకి వెళ్ళి దాని మీద ఒక శాంపుల్ని తీసుకుని మళ్ళీ తిరిగి భూమి మీదకి వచ్చిన ఆ అంతరిక్షం యొక్క ప్రోబ్ ఏదైతే ఉంటుందో దాని పేరేంటిది? దానిని విజయవంతం చేసిన అంతరిక్ష సంస్థ ఏది? అలానే ప్రపంచ నదుల దినోత్సవాన్ని ఏ రోజున పురస్కరించుకుంటారు? ఇలా ఈ అన్ని అంశాలు కూడా మనం ఇవాళ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఎండి అండ్ సిఇఓ ఆఫ్ ఐసిఐసిఐ లొంబార్డ్? ఐసిఐసిఐ అంటే ఏంటి? ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. మామూలుగా ఐసిఐసిఐ అనగానే అందరికీ ఐసిఐసిఐ బ్యాంకు లేదు ఐసిఐసిఐ అమెజాన్ యొక్క క్రెడిట్ కార్డు గుర్తొస్తుంది. కాకపోతే ఐసిఐసిఐ యొక్క లైఫ్ ఇన్సూరెన్స్ లేదు ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఐసిఐసిఐ లొంబార్డ్ అని పిలుస్తారనమాట. సో దీనికి రీసెంట్గా మేనేజింగ్ డైరెక్టర్ అలానే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఒక పర్సన్ అపాయింట్ అయ్యారు. ఆ పర్సన్ ఎవరు అన్నది ప్రశ్న. ఆ పర్సన్ పేరు వచ్చేసి ఆదిత్య మంత్రి. పేరుకి మంత్రే కానీ ఆయన ఒక విధంగా రాజయ్యారని చెప్పొచ్చు. వాట్ ఎవర్ బీట్, ఆదిత్య మంత్రి ఆయన పేరు. హీ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద మేనేజింగ్ డైరెక్టర్ అండ్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ఐసిఐసిఐ లొంబార్డ్. And then comes the second question, NASA capsule with the largest sample ever lands where? దిస్ ఈజ్ అ రియలీ హిస్టారిక్ థింగ్ అని చెప్పాలి. ఎందుకంటే 2016వ సంవత్సరంలో ఒసైరిస్-రెక్స్ అని నాసా ఒకటి లాంచ్ చేసిందనమాట. ఈ నాసా ఏం చేసింది బేసిక్ ఈ ఒసైరిస్-రెక్స్ ఏదైతే ఉందో బెన్ను అనే ఒక ఆస్ట్రాయిడ్ మీదకి వెళ్ళి, పేరు చాలా వింతగా ఉంది కదా, బన్నీ లాగా బెన్ను అనమాట. సో ఈ ఒసైరిస్-రెక్స్ ఈ బెన్ను అనే ఆస్ట్రాయిడ్ అంటే ఒక ఓల్క శకలం అని చెప్పొచ్చు, దాని మీదకి వెళ్ళిందనమాట. దాని మీదకి వెళ్ళి ఒక శాంపుల్ని తీసుకుని భూమి మీదకి తిరిగి వచ్చింది. బట్ లుక్ ఎట్ ద క్వశ్చన్, ల్యాండ్స్ వేర్? ఎక్కడ ల్యాండ్ అయింది అని అడుగుతున్నారు. బికాజ్ ఇట్స్ అ హిస్టారిక్ ప్లేస్ కాబట్టి. అమెరికాలో ఊటా అని ఒక డెజర్ట్ ఉంది, ఒక ఎడారి ఉందన్నమాట. ఆ ఊటా అనే ఎడారిలో ఆ ప్రోబ్ ల్యాండ్ అయింది. ఆ ఒసైరిస్-రెక్స్ ఏదైతే ఉందో ఆ ప్రోబ్ ల్యాండ్ అనమాట. సో ఇప్పటి వరకు ఒక ఆస్ట్రాయిడ్ మీద కానీ ఒక మూన్ మీద నుంచి కానీ మనం ఒక శాంపుల్ని తిరిగి తీసుకొచ్చిన పరిమాణం ప్రకారం చూసుకున్నట్టయితే అత్యంత ఎక్కువ పరిమాణం తీసుకొచ్చింది ఒసైరిస్-రెక్స్. దగ్గరగా 250 గ్రామ్స్ని తీసుకొచ్చింది, అంటే పావు కిలో. మీరు అనొచ్చు పావు కిలో పెద్ద ఎక్కువే ఉంది అని. మనం అంతరిక్షంలో అంశం గురించి మాట్లాడుతున్నాం. అక్కడి నుంచి పావు కిలో పదార్థం తీసుకురావడం అంటే అంత మాటలు కాదు. వాట్ ఎవర్ బీట్, నాసా చేసి చూపించింది. సో ఇట్ బికమ్స్ ద వెరీ ఫస్ట్ కంట్రీ టు బ్రింగ్ సంథింగ్ ఫ్రమ్ ద స్పేస్ ఇన్ సచ్ లార్జ్ క్వాంటిటీ. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ఒసైరిస్-రెక్స్. ఆస్ట్రాయిడ్ పేరు వచ్చేసి బెన్ను అనమాట. ఇది 2016లో విజయవంతంగా ప్రయోగించారు. అండ్ ఇప్పుడు అది రిటర్న్ తిరిగి మళ్ళీ ఊటాలో ల్యాండ్ అయిపోయింది. నౌ దే ఆర్ ఈవెన్ స్టడీయింగ్ ఆన్ అనమాట. అంటే ఆస్ట్రాయిడ్లో అసలు ఏమేమి ఎలిమెంట్స్ ఉండే అవకాశం ఉంటుంది, ఏ పదార్థాల యొక్క కాంబినేషన్స్తో ఆస్ట్రాయిడ్స్ ఫామ్ అవుతాయి, వీటన్నిటి గురించి తెలుసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. నాసా శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. తర్వాత ప్రశ్న, హూ విన్స్ ఇనాగ్రల్ MOTOGP ఇండియన్ గ్రాండ్ ప్రీ 2023? ఈ పర్సన్ పేరు మార్కో బెజెచి అనమాట. యాక్చువల్గా చాలామంది మార్కెజ్ గెలుస్తాడేమో అని అనుకున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు హీ వాజ్ ఇన్ ద టాప్ 5. ఖచ్చితంగా రేస్ జరిగే కొద్ది ముందుకు వచ్చేస్తాడని అనుకున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ హీ కుడెంట్ ఫినిష్ ఇట్ ఇన్ ద పోడియం. పోడియం అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేస్లో ఎవరైతే వస్తారో వాళ్ళని పోడియం ఫినిష్ ఇచ్చారు అని అంటారనమాట. ఫస్ట్ వచ్చిన పర్సన్ని ఆ పర్టికులర్ రేస్ యొక్క విన్నర్గా డిక్లేర్ చేస్తారు. సో అట్లా ఇండియాలో ఫర్ ద వెరీ ఫస్ట్ టైం MOTOGP జరిగింది. యాక్చువల్గా మొన్నటి వరకు అందరూ MOTOGP భారత్ అన్నారు, కానీ వాళ్ళు అఫీషియల్గా దాన్ని MOTOGP ఇండియానే ఎక్కువగా పిలుస్తూ ఉన్నారనమాట. వాట్ ఎవర్ బీట్, భారత్ ఇండియా ఇట్స్ స్టిల్ ద సేమ్. ఒకవేళ భారత్ ఇండియా వేరు అనుకుంటే కనుక అప్టెక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ దీనికి సంబంధించిన కరెంట్ అఫేర్ ఎపిసోడ్ ఉంది. ఆ వీడియోని చూడండి, మీకు క్రిస్టల్ క్లియర్గా భారత్ ఇండియా వేరు లేదు, రెండు ఒకటేనా అన్న సంగతి మీకు పూర్తిగా తెలుస్తుంది. సో వాట్ ఎవర్ బీట్, సో ఫస్ట్ టైం ఇండియాలో MOTOGP జరిగింది. ఫార్ములా 1 ఇంతకుముందు ఆల్రెడీ జరిగింది. ఫార్ములా 1 ఏమో కార్స్కి సంబంధించింది అనమాట, MOTOGP ఏమో బైక్స్కి సంబంధించింది. సో అలా మార్కో బెజెచి అనే అతను ఫస్ట్ ప్లేస్లో వచ్చాడు. అండ్ ఆల్సో డు రిమెంబర్, ఈ ఫస్ట్ టైం జరిగిన ఏదైతే MOTOGP ఇండియన్ గ్రాండ్ ప్రీ ఉందో ఈ గ్రాండ్ ప్రీ ఇన్ షార్ట్ జీపీ అని పిలుస్తారు. సో MOTOGP అనమాట. దీనికి స్పాన్సర్ చేసింది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. మనం ఆల్రెడీ ఇంతకుముందు కరెంట్ అఫైర్స్ దాని గురించి కూడా డిస్కస్ చేసాము. అండ్ ఇది ఎక్కడ జరిగింది? నోయిడాలోని బుధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ ఏదైతే ఉందో అక్కడ జరిగింది అనమాట. నోయిడా ఎక్కడ ఉంది? ఢిల్లీకి దగ్గరలో ఉంది. స్టేట్ పరంగా మాట్లాడుకుంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. అందుకే ఈ రేస్ ఫినిషింగ్ టైంలో ఏదైతే చెక్కర్డ్ ఫ్లాగ్ ఉంటుంది చూసారు, చెక్కర్డ్ ఫ్లాగ్ అంటే వైట్ బ్లాక్ డబ్బాలుండి ఇట్లా ఊపుతూ ఉంటారు, అంటే విన్నింగ్ టైంకి.
ఆ జెండా ఊపింది ఎవరని అడిగే అవకాశాలు కూడా ఉండొచ్చు. ఆ జెండా ఊపింది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు అనమాట. ఆ విషయం కూడా మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దెన్ కమ్స్ దిస్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్. విచ్ టీమ్ బికమ్స్ ద ఫస్ట్ టీమ్ టు హిట్ 3000 సిక్సెస్ ఇన్ ఓడిఐ క్రికెట్? క్రికెట్లో వన్డే ఇంటర్నేషనల్ ఫార్మాట్లో 3000 సిక్సర్లు బాదిన మొట్టమొదటి టీం ఏది అని అడుగుతున్నారు. దిస్ ఇస్ రియలీ ఇంట్రెస్టింగ్. యాక్చువల్లీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఈ టీం పెద్దగా సిక్సర్లు కొట్టదు, ఎంతసేపు గ్రౌండ్ స్ట్రోక్స్ ఆడుతుంది అని అనేవాళ్ళు అనమాట. బట్ యూ నెవర్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైమ్. సో విచ్ టీమ్ బికమ్స్ ద ఫస్ట్ టీమ్ టు హిట్ 3000 సిక్సెస్ ఇన్ ఓడిఐ క్రికెట్? అంటే వాళ్ళు టెస్ట్లు T20లు కలిపి అడగట్లేదు, లేదా ఆ ఫార్మాట్స్ అసలు సంబంధం లేదు. ఇట్స్ ఓన్లీ వన్డే ఇంటర్నేషనల్స్, అంటే 50 ఓవర్స్ ఫార్మాట్లు అనమాట. సో ఫస్ట్ ప్లేస్లోనేమో ఇండియా ఉంది, సెకండ్ ప్లేస్లోనేమో వెస్టిండీస్ ఉంది, థర్డ్ ప్లేస్లో పాకిస్తాన్ ఉంది. సో ఇండియా 3000ని క్రాస్ చేసేసింది. వెరాజ్ వెస్టిండీస్ ఈజ్ వెరీ మచ్ నియర్ టు అస్, సమ్వేర్ అరౌండ్ 2953 అంతా కొట్టారు. అలానే మీరు పాకిస్తాన్ చూసుకున్నట్టయితే 2500 ఎక్కడ ఉన్నారు. వాటర్ బేట్, ఇట్స్ ఓన్లీ వెస్టిండీస్ హూ ఈస్ వెరీ బిహైండ్ అస్, మిగతా అంతా కొంచెం దూరంగానే ఉండాలని చెప్పాలి. సో ఆబ్వియస్లీ ఇలానే ఆడుతూ ఉంటే కనుక ఇండియా ఖచ్చితంగా వరల్డ్ కప్ కూడా గెలుస్తుందని చెప్పొచ్చు. లెట్స్ టాక్ అబౌట్ ద ఫిఫ్త్ క్వశ్చన్. వరల్డ్ రివర్స్ డే 2023 అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డే? ఏ రోజున, అంటే 2023 సంవత్సరానికి సంబంధించి ఏ రోజున ప్రపంచ నదుల దినోత్సవాన్ని పురస్కరించుకున్నారు అన్నది ప్రశ్న. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఇట్ ఈజ్ యాక్చువల్లీ సెలబ్రేటెడ్ ఆన్ 24th సెప్టెంబర్. అంటే ఈ ఇయర్కి 2023కి సంబంధించి ఇట్స్ 24th సెప్టెంబర్. బట్ ఇన్ జనరల్గా ఎవ్రీ ఇయర్ వచ్చేసరికి ఇట్స్ ద 4th సండే. దీనికి ఒక ఇంట్రెస్టింగ్ కంపారిటివ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మదర్స్ డే. మామూలుగా మదర్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు? మే నెలలో 2వ ఆదివారం ఏ రోజున వస్తే ఆ రోజు మదర్స్ డే అనమాట. అలానే ఫాదర్స్ డే June 3rd సండే, ఫ్రెండ్షిప్ డే August 1st సండే. అలా ఈ వరల్డ్ రివర్స్ డే ఏదైతే ఉందో సెప్టెంబర్ నెలలో 4వ ఆదివారం ఏదైతే ఉందో 4th సండే, ఆ రోజున ఏ తారీఖు అయితే ఆ తారీఖు, అది 23 అయితే 23, 24 అయితే 24, 25 అయితే 25, 26 అయితే 26, ఎప్పుడైనా అవ్వచ్చు. సో అలా 4th సండేని వరల్డ్ రివర్స్ డేగా సెలబ్రేట్ చేస్తారు. యాక్చువల్గా ఇది స్టార్ట్ అయింది 2005లో అనమాట. సో వాటర్ ఫర్ డికేడ్ అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు 2005లో. ఎందుకంటే రాబోయే కాలంలో నీటి కొరత ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో మనం మన నదులను కాపాడుకోవాలి. బికాజ్ ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ అబౌట్ డ్రింకింగ్ వాటర్, ఇట్ ఇస్ ఆల్సో అబౌట్ ది ఈకో సిస్టమ్స్ యాజ్ వెల్. పర్యావరణ వ్యవస్థల పరంగా కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి 2005లో వాటర్ ఫర్ డికేడ్ అనే ఉద్దేశంతో రివర్స్ని సంరక్షించాలి అని ప్రతి ఏటా జరుపుకోవడం మొదలుపెట్టారు. సో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 4వ ఆదివారం సెలబ్రేట్ చేసుకుంటారు. 2023వ సంవత్సరానికి సంబంధించి 24th సెప్టెంబర్ అనమాట. సో దోస్ ఆర్ ద థింగ్స్ దట్ వీ హ్యావ్ డిస్కస్ ఫర్ ద డే. సో దాట్ బ్రింగ్స్ us టు ద ఎండ్ ఆఫ్ టుడేస్ కరెంట్ అఫైర్. మళ్ళీ ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తున్నానండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.